లారెన్స్ మాస్టర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే ఎస్, అఫీషియల్గా ఆయనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు మనందరికీ తెలుసు, ఆయన సీఎంగా తమిళనాడులో ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి విజయాన్ని అందుకున్నారు. ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా గెలిచారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ముఖ్యంగా ఒక స్థానాన్ని ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి తిరుచి నియోజకవర్గానికి. ఆ ఉప ఎన్నికల్లో లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా మనందరికీ తెలుసు. తెలుగు, తమిళ, అటు హిందీలో కూడా ఆయన డైరెక్ట్ చేసి సినిమాలు తీసినటువంటిది, కొరియోగ్రఫీ చేసినటువంటిది కూడా మనందరికీ తెలుసు. మన తెలుగులో అయితే ప్రత్యేకంగా స్టైల్ సినిమా కావచ్చు, అలాగే చిరంజీవి గారికి ఎన్నో సినిమాలు కంపోజ్ చేసినటువంటి విధానం కావచ్చు, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన యొక్క సేవా కార్యక్రమాలు, అటు రజనీకాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి లారెన్స్ మాస్టర్ ఎప్పుడూ కూడా సమాజ సేవ వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి వీడియోలో చాలా క్లియర్గా నేను రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయించుకున్నాను అని దాదాపు ఒక 18 నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు, ఏంటి, దానికి తగ్గట్టుగా అన్నీ కూడా ఇప్పటికే అరేంజ్ చేసుకున్నట్టుగా, నిర్ణయం తీసుకున్నట్టుగా, ఇది కూడా ఏ పార్టీ నుంచి అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. కానీ టీవీకే పార్టీ నుంచే ఆయనకి ఆఫర్ వచ్చినట్టుగా కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. బట్ ఆయన కూడా ఎక్కడా కూడా విజయ్ గారిని, టీవీకేని విమర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయనకి లారెన్స్ గారికి కూడా, అంటే విజయ్ గారికి లారెన్స్ గారికి కూడా మంచి సాన్నిహిత్య సంబంధాలే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో తిరుచి నుంచి టీవీకే పార్టీ నుంచి ఆయన్ని నిలబెడితే అధికారంలో ఉంది కాబట్టి ఈజీగానే గెలిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు సమాజ సేవ చేయాలంటే రాజకీయాలైతేనే ఇంకా ఎక్కువ స్థాయిలో చేసేటువంటి అవకాశం ఉంది అని ఆయన ప్రకటించారు. ఈవెన్ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది మనకు కొత్త కాదు, తమిళనాడుకి అయితే అసలు కొత్త కాదనే చెప్పాలి. కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నటువంటి సీఎంలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మన తెలుగులోకి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారు కావచ్చు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణించినటువంటి వ్యక్తులుగానే మనం చెప్పాలి. అంతేకాదు సమాజానికి సేవ చేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఎక్కడా కూడా భయపడకుండా, బెదిరిపోకుండా వాళ్ళు చేయాలనుకున్న సేవా కార్యక్రమాల్ని, ప్రజలకు అండగా నిలబడాలనుకునేటువంటి కార్యక్రమాల్ని చేసుకోగలుగుతారనేటువంటి ఒక నమ్మకం కూడా వాళ్ళలో కనిపిస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. మరి లారెన్స్ మాస్టర్ ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ఫీల్డ్ కన్నా విభిన్నమైనటువంటి ఒక పబ్లిక్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మాటలు అంటారు, తిడతారు, అనేక రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని నిలబడతారా లేదా అనేది ఆయన రాజకీయ కెరియర్ ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి మనం మున్ముందు అయితే చూడబోతున్నాం.